అంబే అంబే కోటికి వస్తున్నావంటే అంబే అరిచేది నువ్వో గేదో తెలియక చస్తనా అయినా అంబాయి ఏంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మా అనటం మామూలు అయిపోయింది, అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు, ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా నా ఎరగా కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, సిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ యాదవ పేసలు లేచామంటే నరుకుతా. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చెయ్యి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి, ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంట్లోంచి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంపా అన్నారు, నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఆగక్కడా. దండాలండి. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ గారికి బావగారండి. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాక చుట్టుకుంటుంటావా? నీ గుండె చెరువా తెయ్. కట్టా నడుగు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరిగా ఎలా ఎట్టండి నాడు. దండాలయ్యా. నన్నమాయ్ ఎరా బలిసింత? అబ్బే లేదండి అయ్యా. లేకపోతే ప్రెసిడెంట్ కి బాబా ప్లస్ మామగారిని అయిన నా ముందే నడుముకి గుడ్డ కట్టుకుని నిలబడతావా? తే తలకు జుట్టుగా. అది మర్యాద అంటే. నైట్ బెడ్ మీద కూడా ఎట్ట కట్టుకోబడుకోవాలి. ఇంకెళ్ళిపో. అలాగేనండి. ఇప్పుడు రే బురద పంది అన్నాయ్, ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కరెక్ట్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. రే ఏంటాట తుమ్మ మూత్రం నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండి అయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవ కాదుగా. మీ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎలా ఎలా కుట్టానన్నాయ్? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమలు చూపిస్తా. ఏంటంటే అన్నా అన్నా, నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డరస్ ఇందాకే ఇక్కడ పెట్టాను.
ఇప్పుడేం కనపడట్లేదు. డ్రస్సా? ఉమ్, అదేదో తెలియదు గానీ ఉమ్. అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. అబ్బా, థాంక్స్ అన్న. ఇదే నా అడ్రస్. అది నీ డ్రస్సా? నా గోసి. ఛీ, 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 ఛా, ఛీ, 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 ఛీ. నీ ఎవరే? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఏయ్, ఎవడ్రా నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? లే! నన్ను తంతా ముచ్చి చెప్పనా? అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది నన్ను అన్నా. నోరు ఎర్ర మట్టి పెంక. ఎన్నాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అనమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? అమ్మో! అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఏరా, పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పడకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. వదిలేయ్. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని కట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో నీ రుణం ఉంచుకోను, వచ్చే జన్మలో కూడా నీకు మొగుడిని పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీ కోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను. ఇహ నా వల్ల కాదు. అన్నా, రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. గో ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయిదా, దీనికో 50 పైసలు కలిపిస్తున్నాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటన్నా ఇక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా మొక్కమడా. ఏంటన్నది? ఏముంది? రాత్రి కాకావట్లో పోరాటం తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంట పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు, ఏళ్ళకేమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరి పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే. ఏది? కుష్టు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్టు అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టం తేలింది, ఏళ్ళు కోసేసాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయ్యాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను. జాగ్రత్త, ఈగలు వాళ్తా. అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడి గారికి చెప్పి
ఈ ఊరు నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఆ, ఓ ముష్టోడిగా చెప్తున్నాను, ఎందుకో నా కంటికి కూడా ఇది కుష్టిలాగే కనపడతాను. నాన్నా ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా, ఏమ్మా అన్నానికి ఇంటికి వస్తావా పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా, ఆ, ఇది చేతులు దాపు. ఆ? మామ పోస్టు పాయ్, మొగుడు పోస్టు పాయ్, ఇప్పుడు నాన్న పోస్టు పాయ్. అందుకని నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. అమ్మో! ఏం కూర్చోరా? నోటుకొచ్చినట్టు కూర్చో. నిన్ను ఏంట్రో మిలిటరీ హోటల్కి హోటలే బొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఆ ఏదోలే అన్న, రోజు తిని తిని పెద్దగా సహించట్లేదు. ఆ? నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా బొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేది ఏందన్నా, మీ అల్లుడెట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. ఆ, అన్నా, చెప్పకూడదు. రేయ్, పని పాట లేకుండా అచ్చోసినాంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావంట్రా బోకర్ గడి పొగరు, పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా, నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఇవ్వటం వేట ఎదవా. రేయ్! ఆ? పొద్దున్నే లేచి బన్నీ నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తొడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరా ఏంట్రా? ఆయనా? ఆయనా? దాహం వేస్తుందన్నా. ఆ, నీలాంటి నోట నీళ్లు పోసే కంటే ఛీ, ఎందుకులే, నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా చేదాపా, ఆ, నువ్వు దాపా. రేయ్, పంపలు గొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. అంబాను, అంబాను, ఇది కంటిన్యూ చేసుకోండి.